అంటే మనుషులుగా పుట్టడం అనేది దేవుడి వల్లే కలిగింది తప్ప మనంగా అనుకుంటేనో లేదా మన అమ్మా నాన్నలు అనుకుంటేనే మనం పుట్టిన వారం కాదండి. ఎంతో మంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. పెళ్ళి అయినా కూడా పిల్లలు లేరు. కానీ ఈ రోజు మనం భూమి మీద పుట్టామంటే అది దేవుని వలన మాత్రమే. దేవుడు మనకి ఏమవుతాడు అని బైబిల్ చెప్తుందంటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే మనుషులందరికీ దేవుడు ఎవరు అంటే తండ్రి. దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించి మనం నీతిగా యథార్థంగా తన కోసం బ్రతుకుతామని ఆయన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని మాటను పక్కన పెట్టి మనిషి తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. పరలోకమందున్న తండ్రి తన్ను వెతుకువారు కలరేమో అని పరలోకం నుంచి పరిశీలిస్తున్నాడు. ఏ మనిషిని చూసినా ఎవరిని చూసినా బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడున్న ఆ పరలోక రాజ్యానికి రావట్లేదని దేవుడు చెప్తున్నాడండి. భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి ఈ లోకంలో ఉన్న వాటిని చూసి ఇదే నిజం అనుకొని, లోకంలో ఉన్న వాటిని చూసి ఇదే శాశ్వతం అనుకొని ఈ భూమి మీద ఉన్న వాటి కోసం బ్రతుకుతున్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఇక్కడ ఎలా జీవిద్దాం, ఎంత మంచి ఇల్లు కట్టుకుందాం, మంచిగా డబ్బులు ఎలా సంపాదిద్దాం అని అనుకుంటున్నాడు. చివరికి తెలిసి అందరికీ ఏంటంటే మరణం అందరికీ వస్తుంది అన్న సంగతి తెలిసి కూడా ఇక్కడే ఆస్తులు సంపాదించాలని, పేర్లు సంపాదించాలని అనుకుంటున్నాడండి. చివరికి తన కాలం ముగించుకొని మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. జననం అనేది ఈ లోకానికి రావడం, దేవుడు ఈ లోకంలో ప్రవేశపెట్టడం, మరణం అనేది మరో లోకానికి ఆహ్వానం. ఈ భూమి మీద మనం పుట్టక మునుపు ఎలా అయితే ఈ భూమి ఉందని, భూమి మీద నాకుంటూ ఒక ఇల్లు ఉందని, తల్లిదండ్రులు ఉన్నారని మనకు తెలియదండి. పుట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలిసింది, ఇగోండి ఇలాగ ఆంధ్రప్రదేశ్ ఉంది, అందులో ఒక జిల్లా ఉంది, ఆ జిల్లాలో ఒక ఊరిలో మనం ఉన్నామన్న సంగతి మనకు తెలిసింది. ఒకవేళ పుట్టకపోతే మనకి ఈ లోకం ఉందని తెలియదు. అలాగే మరణించిన తర్వాత కానీ మరో లోకం ఉందన్న సంగతి మనకు తెలియదు. అయితే మహాదేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చి, నాయనా ఈ భూమి మీద బ్రతుకు శాశ్వతం కాదు, ఈ భూమి మీద చచ్చిపోతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు మరో బ్రతుకు ఉంది, చనిపోయేది శరీరమే తప్ప ఆత్మ కాదని ఈ లోకానికి వచ్చి పరిచయం చేసిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు మాకు ఇచ్చిన బైబిల్ అనే ఈ గ్రంథంలో నుంచి మీకు చెప్తున్నామండి. ఒక వస్తువు ఎన్ని రోజులు పని చేయాలన్నది ఆ కంపెనీ వాళ్ళు రాసి మనకి ఇస్తారండి. చూడండి, మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నా, ఒక ఏసీ కొన్నా, ఒక కూలర్ కొన్నా, మనకు వారంటీ గ్యారంటీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తారండి. వాళ్ళకి ఎలా తెలుసు అది అన్ని రోజులు పని చేస్తుందని సంగతి అంటే వాళ్ళు దాన్ని తయారు చేశారు. మరి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఆ సృష్టికర్త అనే దేవుడు మనుషులను కూడా పుట్టించాడు కనుక మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో, ఎక్కడికి వెళుతున్నాడో, ఎలా పుడుతున్నాడో బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో అన్నీ రాశాడండి. మొదట దేవుడు నేలమంటి నుండి నరుని నిర్మించి వారి నాసికారంధంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే మనిషి అనేసరికి మనం ఈ పైన ఈ శరీరాన్ని చూసుకొని, కాళ్ళు చేతులను చూసుకొని నాకంటే ఎవడు తోపు లేడని మనం అనుకుంటున్నామండి. కానీ మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఒకటి ఉంది. ఈ ఆత్మ మరణం తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళుతుంది? 2 లోకాలకు వెళ్ళాలండి. ఈ లోకం ఎలా అయితే ఉందో మరణించిన తర్వాత మరో 2 లోకాలు ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పారు. అదే ఒకటి పాతాళ లోకం, నరకం, యమలోకం అని మనం అంటాం. ఇంకొక లోకం ఉంది, అదే దేవుడు ఉండే లోకం, అదే పరలోకం, స్వర్గం. అయితే మనుషులు భూమి మీద ఉండేటప్పుడే స్వర్గానికి వెళ్ళిపోతాం. అమ్మా మీరు చనిపోతే ఏం చేస్తారు, ఏమవుతారు, నాయన నువ్వు చనిపోతే ఏమవుతావు అంటే మనుషులందరూ చెప్పే మాట స్వర్గానికి వెళ్ళిపోతామండి అని మనం అంటాం. వెళ్తున్నామా అంటే ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదండి. అయితే ఎవరు చెప్పగలరు దీని గురించి అంటే దేవుడు మాత్రమే చెప్పగలడు. దేవుడు మనుషులు సృష్టించాడు కనుక ఈ మనుషులు ఏమవుతున్నారో బైబిల్లో రాయబడి ఉందండి. మనిషి మరణం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడం లేదంట. ఎందుకు? పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతము నరకము. పాపం అంటే ఏంటి? దేవుని మాట వినకుండా అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, అబద్ధాలు, దొంగతనాలు, నరహత్యలు, ద్వేషాలు, ఇలా ఎన్నెన్నో మనిషి పాపాలు చేస్తున్నాడండి. కానీ మనిషి పాపం అనేది ఏంటి అనుకుంటున్నాడంటే జీవహింస పాపం అనుకుంటున్నాడు. సినిమాలంటూ కూడా అదే చూపిస్తున్నారండి. ఒక సీమకు కూడా హాని చేయకూడదు, రాదు పాపం అంటాం. కానీ జీవుల్ని దేవుడు మనకి ఆహారంగా ఇచ్చాడండి. ప్రతి వస్తువుని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశి